ఆదోని పట్టణంలో నిత్యం వందలాది వాహనాలు వేలాది మంది ప్రయాణించే ప్రధాన రహదారిపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరి గోడ కూలిపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలలుగా వంతెన దుస్థితిపై ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ వంతెన కావడంతో ఏ క్షణాన ఏమవుతుందోనన్న భయాందోళన మధ్య ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి తక్షణమే శాశ్వత మరమ్మతులు చేపట్టాలని లేదంటే కొత్త వంతెనను నిర్మించాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఆదోని పట్టణంలో వంతెన శిథిలావస్థ గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. నిన్న కురిసిన కుండపోత వర్షానికి భాగంగా అయితే చూసినట్లయితే పాత బ్రిడ్జ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా శిథిలావస్థకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు. అయితే నిన్న కుండపోత వర్షానికి భాగంగానే ఇక్కడ అయితే సైడ్ వాల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంగా అయితే అన్ని పడిపోవడం జరిగింది. అయితే దీని గురించి మరింత వివరించడానికి అయితే మనతో పాటు అయితే సార్ చెప్పండి సార్, అసలు ఈ శిథిలావస్థకు చేరుకోవడం గల కారణం ఏంటి, అసలు అంటే దీనిపైన అంటే ప్రజలు ఏమని విమర్శిస్తున్నారు, అలాగే అధికారులు ఏమంటున్నారు? ఈ ఫ్లైఓవర్ గురించి చెప్పాలనుకుంటే దాదాపు 50 సంవత్సరాల పైన అయిపోయింది. ఇది ఫ్లైఓవర్ కట్టి ఒకప్పుడు కాంట్రాక్టర్స్ కడితే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చేది. బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి ఫ్లైఓవర్లు అయితేనేమి రోడ్స్ అయితేనేమి ఇంతవరకు బాగానే ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో కాంట్రాక్ట్స్ ఎలా తయారైపోయినారంటే రాజకీయము, ప్రతి దానికి రాజకీయ వాళ్లకు మామూలు ఇవ్వాలి, దాదాలకు మామూలు ఇవ్వాలి, అధికారులకు మామూలు ఇవ్వాలి, వాడు వడ్డీకి తెచ్చి కాంట్రాక్ట్ చేయాలి. వాడు చేసేది 40%, అప్పుడు నిలబడలేదు. సంవత్సరం వచ్చేది 3 నెలలు వస్తుంది. ఈరోజు రోడ్స్ వేస్తానుకుంటే ఒక వాన వస్తే లేచిపోతాయి. అంటే తప్పెవరిది? తప్పు పొలిటికల్ది, ఇటు అధికారులది. ఎందుకంటే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఫ్లైఓవర్ R&B వాళ్ళు రేపొద్దున ఇంతవరకు అక్కడక్కడ పడుతున్నాయి, 2 నెలలకు 3 నెలలకు సైడ్ వాల్స్ పడుతున్నాయి, ఎవరికి ఏం కావడం లేదు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆదోని ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కాకూడదని ఆ దేవుని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ చూడండి, కంప్లీట్ అక్కడి నుంచి అక్కడి వరకు కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. ఈ రోజు రేపు అది కూడా పడుతుంది. ఈ రోజు ఆదివారం సరిపోయింది, రాత్రిపూట పడింది, ఎవరుండ్రు. ఎవరైనా ఆదోని జరిగినటువంటి సంఘటన జరిగే ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలిగితే మాత్రము దాన్ని ఎంతవరకు అయినా విడిచిపెట్టే క్వశ్చన్ లేదని చెప్పి R&B వాళ్ళకు నేను హెచ్చరిస్తున్నా. మీరు ఆలోచించేయండి, అప్పుడప్పుడు చూడండి. ప్రజలు చూసేది కాదు, ప్రజలు చూస్తున్నారు, అందరూ చెప్తున్నారు. పొద్దు నుంచి ఒక 10-15 ఫోన్లు వచ్చినాయి. ఫ్లైఓవర్ పడి నేను అనుకున్నా సెంటర్లో పడింది అనుకున్నా. కానీ ఈరోజు వానకాలం స్టార్ట్ అయింది. నిన్న రాత్రి ఒక చిన్న వాన దెబ్బకే ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ పడిపోయింది. రైట్ సైడ్ కూడా చూడండి, ఇప్పుడు ఎంత వాల్స్ డౌన్ అయిపోయిందంటే ఈ రోజు రేపు అవి కూడా పడిపోయినాక రెడీ ఉన్నాయి. R&B ఈ గారు అయితేనేమి, డి గారు అయితేనేమి, ఏ గారు అయితేనే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దీని గురించి ఆలోచించేసి దీన్ని ఏం చేయాలో పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని చెప్పి R&B వాళ్ళని నేను డిమాండ్ చేస్తున్నా. మరి దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు అయితేనేమి లేదా ప్రజాప్రతినిధులు అయితేనేమి మరి అంటనట్లు ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క పాత బ్రిడ్జిని పూర్తిగా తొలగించి మరి కొత్త ఫ్లైఓవర్ని నిర్మించాలని, లేదంటే ఈ యొక్క ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజల ప్రాణాలతో చెలకటమాడుతున్నటువంటి స్వచ్ఛాన్ని మరి వామపక్ష పార్టీలు తర్వాత ప్రజా సంఘాల సంఘాలు కూడా చూసుకుండలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి వెంటనే స్పందించి మరి ఈ యొక్క పాత బ్రిడ్జిని తొలగించి కొత్త ఫ్లైఓవర్ని నిర్మించే వరకు కూడా ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కూడా హెచ్చరిస్తూ మళ్ళీ ఏదైనా ప్రాణ నష్టం జరిగినా ప్రజలకు హానికరం జరిగినా మరి దానికి ప్రభుత్వ అధికారులే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా అందరిని వచ్చే వాళ్ళందరూ కూడా ఉద్యమాలు కలుపుకొని ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ నా పేరు టి వీరేష్, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ కార్యదర్శి. ఏమంటున్నారంటే ఇప్పటికైనా అధికారులు మేలుకోవాలి, ప్రాణ నష్టం కలగకుండా చూడాలి. ఇంకోటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది మొత్తం అది తొలగించి నూతనంగానే అది చేపట్టాలి అని చెప్పేసి అయితే